ఈ దేశంలో మాకిష్టమైన మతాన్ని మేము ఎందుకు ఎంచుకోకూడదు? మీ హిందూ ధర్మం అన్నిటినీ కలుపుకొని అందరిలో దేవుణ్ణి చూడమని చెప్పింది. అలాంటప్పుడు నేను నాకు నచ్చిన మతంలోకి మారి ఆ మతంలోని ఆచారాలను ఆచరించటం వల్ల ఈ దేశానికి, మీ హిందూ ధర్మానికి వచ్చిన సమస్య ఏంటి? బహుశా హిందువుగా పుట్టడం వల్ల మేము మా స్వేచ్ఛని కోల్పోయామని అంటారా అని ప్రశ్నించాడు ఒక నాస్తిక శిష్యుడు. ఈ ప్రశ్న అతని ఒక్కడిది కాదు, ఆ వయసులో ఉన్న చాలామంది పిల్లలు అడుగుతున్న ప్రశ్న. అటువంటి వారి అందరిని ఉద్దేశించి ఈరోజు నేను అడగాల్సిన విషయం, వారికి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంకో మతంలోకి ఎందుకు మారకూడదు అంటే అసలు ఎందుకు మారాలి అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉంటే ఇంకో చోటికి వెళ్ళడం ఎందుకు? తాత్వికంగా చూస్తే అన్ని మతాల్లో కొన్ని కలవచ్చేమో, కానీ ఏ ధర్మం పద్ధతి దానిదే. మనదైన హైందవ ధర్మం సంపూర్ణమైన ధర్మం. అందుకని ఇక్కడ లేనిది అక్కడ ఏముంది నీకు? మన హిందూ ధర్మంలో లేని ఆలోచన అనేదే లేదు. సరే, ఒకవేళ ఉదాహరణకి ఇంతమంది దేవుళ్ళను పూజించడం దీనికి, ఒక్క దేవుణ్ణి పూజిస్తే చాలు కదా అని అడిగారు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు కనుక నీకు ఇష్టమైన దేవుణ్ణి ఒకరిని ఎంచుకో. ఎందుకంటే ఒక్కడే దేవుణ్ణి పూజించే వారికి ఎన్నో దేవుళ్ళని పూజించాలి అనే బుద్ధి పుడితే ఆ మతంలో సమాధానం లేదు. కానీ ఎందరో దేవుళ్ళని పూజించే వాళ్ళలో ఒక్క దేవుణ్ణి పూజించుకో అనడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక్కనే ఎంచుకుంటాడు. మా మతంలో అసలు విగ్రహారాధన అనేదే లేదు అంటారు అనుకుందాం. అప్పుడు మన సంస్కృతిలోనే హృదయంలో భగవంతుణ్ణి ధ్యానించు అన్నారు. అది సాకారంలో అయినా నిరాకారంలో అయినా, లేదా నువ్వు అనుకునే దేవుడి యొక్క రూపం ఎలా ఉండాలి అని భావన చేస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహం పొందవచ్చు. నరముఖంగా, వానరముఖంగా, గజముఖంగా, నరసింహముఖంగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం. లలితలో అమ్మవారు ఏం చెప్పారు? భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమః. కనుక ఏది కావాలన్నా హిందూ ధర్మంలో మనకి కనిపిస్తుంది. అందుచేత ఇక్కడ లేనిది ఏది అక్కడ లేదు. ఒక గొప్ప మాట చెప్పారు స్వామి వివేకానంద, ద మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అది కూడా విదేశాల్లోనే అందరి మతాల మధ్యలో నిలబడి ఆ మాట చెప్పగలిగారు. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. కనుక ప్రపంచంలో కనపడుతున్న ప్రతి మతం యొక్క భావము హిందూ మతంలో ఇప్పటికే ఉన్నది. మరి ఇదే అక్కడ ఉన్నప్పుడు అందులోకి మారితే తప్పేంటి? అంటే ఇది కేవలం అందులోంచి పుట్టిన ఒక చిన్న పాయ. మన ధర్మం పెద్ద నది కాబట్టి ఇందులో ఒక సమగ్రత ఉంది. అందుకని సమగ్రతలోనే మనం భాగంలోకి వెళ్లకుండా సమగ్రతలోనే ఉండాలి. కనుకనే ఇతర మతస్థులు మన ధర్మంలోకి వస్తే తప్పకుండా మన ధర్మాన్ని స్వీకరించవచ్చు. అక్కడి వాళ్ళు ఇక్కడికి రావడం అంటే వాళ్ళ మూలాలకు వాళ్ళు తరలి వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలాగో చెప్తాను. ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా విదేశాల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా పండగ వస్తే వాళ్ళ ఊర్లో జరుపుకుందాం అని వాళ్ళ సొంత ఊళ్ళకి ఎలాగైతే తరలి వస్తారో, అలానే కారణాల వల్ల వాళ్ళు వేరే మతం స్వీకరించిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ మూలాలలోకి చేరుకోవడమే హిందూ ధర్మాన్ని స్వీకరించడం. అందుకని మత మార్పిడి అంటే మతానికి సంబంధించిన సమస్య కాదు. వారి వల్ల సమాజానికి, జాతికి అతి పెద్ద ప్రమాదం అని మనం గుర్తించాలి. ఏ మతమైనా ఆ మతంలో ఉంటే సరికాదు. ఆ మతాన్ని అనుష్ఠించాలి, పాటించాలి. ఎందరో హిందువులు ఉన్నారు, కానీ హిందువుగా జీవిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ మతం మారటం వల్ల మతానికి ఏం ప్రమాదం లేదు, కానీ అది దేశానికి ప్రమాదం.
అది ఎలా అవుతుందో చూద్దాం. ఒక్కసారి ఈ మతంలోంచి ఆ మతానికి మారితే వారికి పూర్వ మతం పైన ఒక రకమైన ద్వేషం ఏర్పడుతుంది. అప్పుడు దాంట్లో ఉన్న అన్ని విషయాలను చెడుగా చూడడం మొదలు పెడతారు. ఇంకా వాటిని విమర్శించడం మొదలవుతుంది. దానివల్ల గొడవలు ఏర్పడతాయి. అంతేకాదు వారికి ఈ దేశంతో ఉన్న అనుబంధం తగ్గిపోతుంది. ఒక్కసారి అది అలాగో కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం. ఈ మతంలో ఉన్నప్పుడు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాశీకి వెళ్తున్నాం, మరో దేశంలో ఉన్న గొప్ప గొప్ప క్షేత్రాలకు వెళ్తున్నాం అంటారు. అంటే వారి విశ్వాసం ఈ దేశంతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే ఇక్కడి నుండి అటుపోయారో వారికి ఆ మారిన మతం యొక్క పవిత్ర కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ దేశాల మీద, ఆ దేశపు సంస్కృతుల మీద మమకారం ఏర్పడుతుంది. వాటిపైనే వాళ్ళకి గౌరవ భావన ఏర్పడుతుంది. అప్పుడు ఈ దేశంతో ఉన్న అనుబంధం తెగిపోతుంది. ఈ దేశం పైన ఒక అవహేళన భావం ఏర్పడుతుంది. మొత్తం మీద మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు చివరికి బొట్టు పెట్టుకోమన్నా, కంకణం కట్టుకోమన్నా, తోరణం లాంటివి కట్టమన్నా కూడా, చివరికి గుమ్మానికి పసుపు రాయమన్నా, గుమ్మ ముందు ముగ్గు పెట్టమన్నా, కనీసం దీపం పెట్టమన్నా కూడా అది మన దేశపు సంస్కృతిగా వాడు చూడ్డు. దాన్ని పరమతం యొక్క సంస్కృతిగా చూసి, పరమతానికి సంబంధించిన దానిగా చూసి అవహేళన చేస్తాడు. కాబట్టి ఇదంతా ప్రజల మధ్య వైషమ్యాలకి దారితీస్తుంది. మన దేశంతో అనుబంధం తెగిపోవటం వల్ల పై దేశాల వారు ఈ దేశంలో దాడులు చేయడానికి అవకాశాన్ని ఇచ్చిన వారుగా మారుతారు. కాబట్టి మన దేశ భద్రత కోసమైనా మత మార్పిడులు జరగకుండా చూసుకోవాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అన్ని మతాలు ఒక్కటే అన్న మాట ఒక్క హిందువు తప్ప ఇంకొకడు అనడు. ఇది గుర్తుపెట్టుకోండి. బాధాకరమైన విషయం ఏంటంటే అన్య మతస్థులు వారి పిల్లలకు వారి వారి మతాలపై కలిగించే ప్రేమను మన మతస్థులు, మన హిందూ ధర్మాన్ని అవలంబించేవారు మన పిల్లలకి ఆ యొక్క విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం కూడా చేయలేకపోవడం. నేను మా అమ్మని అమ్మ అని పిలుస్తాను. మరి అందరి అమ్మలు ఆడవారే కదా, నువ్వు ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు కదా అంటే కనిపించిన ప్రతి స్త్రీలోనూ కూడా మాతృమూర్తిని చూడటం సంస్కారమే కానీ తనదైన తల్లిలో అసలు మాతృత్వం ఉంటుంది. అందుకే నా ధర్మం సనాతన హైందవ ధర్మం అని, నా దేశం భారతదేశం అని, నా మాతృమూర్తి భరతమాత అని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇలా గురువు చెప్పేసరికి ఆ శిష్యుడు తన చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని గురువుగారికి ధన్యవాదాలు తెలియజేశాడు.